మూసీ ప్రక్షాళనపై ఉన్నతాధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తొలుత నదిని శుభ్రం చేయించండి, మూసీలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళికలు ఇవ్వండి, జంట జలాశయాల వీటిని మూసీకి మళ్లించండి. సీఎం ఇక ప్రతి వారం మూసీ ప్రగతిపై సమీక్ష. ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి సీఎంఆర్ఎఫ్ లో 150 కోట్ల స్కాము, బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర, సీఎంఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలు ఎన్ని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులపై ప్రశ్నలు సంబంధించారు. హెచ్ఎండీ కార్యాలయంలో మూసీ నదిపై ప్రక్షాళన సమీక్షించారు. గత నెలలో దావోస్ పర్యటన తర్వాత ఆయన లండన్ లోని థేమ్స్ నదిని పరిశీలించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే థేమ్స్ తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లోనే దీనిపై సమీక్ష జరపగా తాజాగా పర్యటనను ఆకర్షించేలా మూసీని తీర్చింది. ఒక చిన్న తిరకాసండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజైనా పర్వాలేదు, మూసీ నదిని ఏదో బ్రహ్మాండంగా చేస్తున్నది, ఇప్పటి వరకు చేయలే. ఇదే కేటీఆర్ వై సిరిసిల్లలో ఒక చిన్న మంచి చెరువును చూసి 5 సంవత్సరాల దీని స్థాయిని ఎక్కడ మారుస్తానన్నాడు. ఇదే మూసీ నదిని ఇప్పుడున్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఈ సుధీర్ రెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని సరి చేయడంలో కమిషన్లు ఇచ్చి దాన్ని ఎక్కడదక్కడ కొలాబ్ చేసిండు తప్ప ఏ రోజుకినా బాగుపడేటట్టు చేయలేదు. ఎందుకంటే సుధీర్ రెడ్డి మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి మనిషి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి చేసిన అరాచకాలు హెచ్ఎండీలోను మూసీ నదిలోను ఎవరు చేయలే. కాబట్టి గత ప్రభుత్వము మూసీ నది విషయంలో అయినా, తర్వాత 3 ఎకరాల విషయంలో అయినా, దళితుని సీఎం చేయడంలోనైనా, తర్వాత ఈరోజు ఇన్ని అరాచక పాలనలో ఏ ఒక్కటి కరెక్ట్ చేయందే బీఆర్ఎస్ ప్రభుత్వము. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. మొన్న ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మూసీ ఫ్లడ్ లెవెల్ ఎంతుంది, వరద ప్రభావిత ప్రాంతాలు ఎన్ని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులపై ప్రశ్నించి సోమవారం ఆయన నానగ్రామ్గూడలోని హెచ్ఎండీ కార్యాలయంలో ప్రశ్నించడం జరిగింది. కాబట్టి మీడియా సమావేశంలో నానగ్రామ్గూడలోని హెచ్ఎండీ కార్యాలయంలో మూసీ నది ప్రక్షాళనపై సమీక్షించాడు. ఈ గత నెలలో దావోస్ పర్యటన చేసిన తర్వాత ఆయన లండన్లోని థేమ్స్ నదిని పరిశీలించిన విషయం తెలిసింది. అక్కడ లండన్లో చూసిన తర్వాత ఆయన మనసుకు ఆలోచన వచ్చి నగర పరిస్థితి, నగర మూసీ నదిని ఈ స్టైల్లో చేయాలని అక్కడిది మనసులో పెట్టుకొని వచ్చి ఈ హెచ్ఎండీ ఇక్కడ ఏదైతే నానక్రామ్గూడలోని హెచ్ఎండీ కార్యాలయంలో ఈ మూసీ విషయంలో చర్చనీయాంశం జరిపి పలు కీలక చర్యలు తీసుకొని మూసీని ఒక జాగ్రత్తగా ప్రజలు చూడవలసిందిగా, విదేశీయులు ఎక్కడికి వెళ్ళి వచ్చినా మూసీని చాలా పరీక్షించి చూడాలి, దాన్ని ఒక అందంగా ముస్తాబు తయారు చేసి ఒక సుందరంగా తయారు చేస్తా అని దీని విషయంలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు హెచ్ఎండీ టీంతో చర్చలు జరపడం జరిగింది.